రామరాజు తన పిల్లల విషయంలో తను కట్టుకున్న సామ్రాజ్యం మొత్తం ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతూ ఉన్నాయన్నమాట. ఏకంగా ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. శ్రీవల్లి వచ్చినప్పటి నుంచి ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంట్లో మా ఆయన గారు ఒక్కడే సంపాదిస్తూ ఉన్నాడు. నెలకి 50,000 ఇస్తున్నారు. రెండో తమ్ముడు అసలు ఏమీ చేయడం లేదు. ఇక మూడో తమ్ముడు అంటే ఇంకా చదువుతున్నాడు అన్నట్టు చురకలు అంటిస్తుందన్నమాట. అయితే ఈ డబ్బులు ఎందుకు మామయ్య గారికి ఇవ్వాలి? ఎట్లయినా సరే నా చేతికి డబ్బులు వచ్చేలాగా చేసుకోవాలి. మా అమ్మ నెలంతా 5,000తోనే ఇల్లంతా గడిపిస్తుంది. వీళ్ళు 50,000 తీసుకుంటున్నారా ఇంట్లో వాళ్ళందరికీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అయితే సాగర్ రామరాజు విషయంలో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఆయన పెత్తనం ఏంటి అంటూ చిన్నోడి దగ్గర బాధపడుతూ ఉంటాడనమాట. చిన్నోడు వాళ్ళ నాన్నని మామూలుగా ఒక మాట అంటే తట్టుకోడు కదా! నాన్న గురించి సర్ది చెప్తాడనమాట. కానీ సాగర్‌కి బాగా బలంగా మనసులో ఒక బాధ ఉండిపోతుంది. ఎందుకంటే నర్మద బాధపడ్డము, కనీసం ఇంట్లో పెళ్ళానికి మల్లెపూలు కొనాలన్నా కూడా మీ నాన్నే అడగాల. మీకంటూ సొంత డబ్బులనేవి ఉండవా? ప్రతీదీ మీ నాన్నని అడిగి తీసుకుంటారా? పెళ్లి కాకముందంటే సరే, పెళ్ళైన తర్వాత కూడా మీ ఖర్చులకు కూడా మీ నాన్నని అడగాలంటే మీకు సిగ్గుగా అనిపించడం లేదన్న మాటలు సాగర్‌ని ఆలోచింపచేస్తాయి. సొంతంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన కూడా వస్తుందనమాట. అందులోను మన చిన్నోడు ఏం చేశాడంటే ఏకంగా 6,000 తీసుకొని వెళ్ళి ప్రేమకి నాకు ఇంట్లో తిండి పెడుతున్నారు కదా! ఆ తిండికి ఖర్చు అన్నట్టు లెక్క అన్నట్టు ఇస్తాడనమాట. అయితే రామరాజుకి ఇంకా కోపం వచ్చేస్తుంది ఆ మాటతో. పాపం బుజ్జమ్మ ఏంటి గొడవలు ఎక్కడ జరుగుతాయేమో అని బాధపడుతూ మీరు వదిలేయండి, వదిలేయండి అన్నా కూడా వినిపించుకోరనమాట. ఇద్దరు మనుషులకి తిండికి 6,000 అయ్యేది. ఎంత అవుతుందని శ్రీవల్లి అడుగుతది. శ్రీవల్లి ఏంటి 8, 10,000 దాకా అవుతుంది మామయ్య గారు అని ఆవిడ ఇంకా బాగా ఎక్కిస్తుందనమాట. ఆ కోపం అంతా ఇంకా చిన్నోడి మీద చూపిస్తుంది. ఇంట్లో పెద్ద రచ్చే మొదలవుతుంది. దానికి ముందే వేదవతి ఎంత హ్యాపీగా వచ్చి నా ముగ్గురు కోడలను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది. అక్కా చెల్లిలా కలిసిపోయారు. పాలల్లో పంచదారలా కలిసిపోయారని చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పెద్ద గొడవ జరుగుతుంది.